సిద్ధం సభ సిద్ధం సభ సిద్ధం సభకు సిద్ధంగానే ఉంటది. అందరు రెడీగా ఉన్నారు. 3 పార్టీలు తరిమేసి మూట కట్టి హైదరాబాద్ లోకల్ని, ఢిల్లీ లోకల్ని పత్రంగా కూర్చోబెట్టారు. లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. మినిమం 10 నుంచి 12 లక్షల దాకా వస్తారు. నిజంగా వచ్చే అవకాశం ఉంది అంటారు. నిజంగా అందుకు అనుమానం ఏం లేదు. మరి పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా జగన్ ఇంటికి పవన్ ఇంటికి పంపిస్తానంటాడు. ఇప్పుడు ఏడుండేది ఆడికే తెలియదు పోయిన. ఇంక ఈయన ఇంటికి ఏం పంపిస్తాడు? 5 నిమిషాల నుంచి మాట్లాడాడు మైక్ కాడ. ఈయనేం పంపిస్తాడు ఆయన్ని? రాష్ట్ర వ్యాప్తంగా సొంత చెల్లెలే చెరువులో ఉంది కదా, జగన్ ఓడిస్తానని తిరుగుతుంది కదా. ఓడిస్తుందిలే. ఇంకెందుకు ఓపిక పడితే 4 ఓపిక పడితే టైం వచ్చేది ఏముందా? బీజేపీ కూడా పొత్తుతో ఉంది కదా. వాళ్ళు రావడం ఇంకా మాకు చాలా మంచిది. 6 ఎంపీ సీట్లు కూడా మేమే గెలుస్తాం. వైన్ అయిపోతుంది. మాకు ఇంకా మంచిది. 6 వచ్చినట్లు బీజేపీకి అసలు ఆంధ్రలో సీన్ లేదు. మేమే గెలుస్తాం. 23కి 24 మాయ అవుతాయి. 25కి రాష్ట్ర వ్యాప్తంగా జగన్ అనే వ్యక్తి లంచాలు తీసుకుంటున్నాడు, లంచాలు ఎక్కువైపోయినాయి, జగన్ వచ్చాక రాష్ట్రం నాశనం అయింది అంటారు. అంటే కుక్కలు అగుతామంటే ఇలా సహజం అయ్యి కుక్కలని అగుతామంటే సహజం. అట్లాంటి వేరే జెండా వైఎస్ఆర్సీపీ అంటావా? అందులో అనుమానం ఏమీ లేదు. నమ్మకం అభిమానం? నమ్మకం కాదు, అభిమానం నమ్మకం 2. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొన్న అన్నాడు కదా 4వ పిల్లమా జగన్ 4వ పిల్లమా అంటున్నాడు. ఎందుకు తేడా కూడా ఒకలా. నాకు పవన్ కళ్యాణ్ మోచుకుని ఎర్రకుండాడని ఏమైనా పని అయితే చూడు నీ ద్వారా నేను కూడా పని చూసుకుంటేది అన్నట్టు. మరి ఏం చేస్తే నాకు అభిమానం బాగా ఎర్రకుంటాడు. సినిమాలో ఏదైనా అభిమానం ఉంటే చూస్తే నాకు కూడా మోజు తిరిద్ది. ఏదైనా ఉంటే అవకాశం అటు కనిపి నేను కూడా చూసి ఒకసారి నా కోరిక తీర్చుకుంటాను. అంతేనా? రైట్. ఎలా ఉంటుంది అంటారు ఈసారి సిద్ధం సభ? ఎలా ఉంటుంది అంటారు? ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది అంటారు ఇక్కడ ఈసారి సిద్ధం సభ? ప్రపంచంలో ఇంతవరకు ఎంతో మంది రాజకీయ నాయకులు ఎన్నో మీటింగ్లు పెట్టుంటారు, ఎన్నో సభలు పెట్టుంటారు, ఎంతో మంది వచ్చుంటారు. కానీ ఈ సిద్ధం సభ ప్రపంచ వ్యాప్తంగా అన్ని రాజకీయ నాయకులకి ఒక పెద్ద ఉదాహరణగా మిగలబోతుంది. ఈ సిద్ధం సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి జగనన్న అభివృద్ధి సంక్షేమం అనేవి జగనన్నకి 2 కళ్ళులా చూసుకున్నాడు. ఇలా అభివృద్ధి సంక్షేమం ఇలా కొనసాగుతానే ఉంటది. ఈ విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రజలందరికీ అన్ని సంక్షేమ పథకాలు ఇంటిగా చేరుస్తున్న ఘనత ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు ఎలాంటి ముఖ్యమంత్రి ఇవ్వాలని జగన్ చేసి చూపించాడు. కాబట్టి ఈసారి కూడా మళ్ళీ జగన్ వస్తాడని నమ్మకం ఉంది. మరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రోజు జగన్ ని పాతాళంలో పంపిస్తా, ఇంటికి పంపిస్తా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నథింగ్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎన్ని జెండాలు వారి ఎజెండా అయితే జనం గుండెల్లో గుడి కట్టడమే మా ఎజెండా. పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తది. రాష్ట్రానికి చాలా అప్పు అనేది తీర్చేసేవాడు అని అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు. చంద్రబాబు నాయుడు చేసిన అప్పు వల్లే ఈ ఆంధ్ర రాష్ట్రం ఇలా అప్పుల్లో కూరుకుపోయింది. దీనంటే జగన్మోహన్ రెడ్డి చాలా తొందరగా బయటికి తీసుకుని వచ్చాడు. రేపు వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత మిగిలిన అప్పు కూడా తీర్చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాడు. ఎగిరే జెండా ఎగిరిచ్చే జెండా అంతా వైసీపీ జెండానే. వర్ధిల్లాలి బుర్రా మసీదునాథు నాయకత్వం, వర్ధిల్లాలి బుర్రా మసీదునాథు నాయకత్వం. సిద్ధం అని ప్రతి ఒక్కరు వేయించుకున్నారు చేతుల మీద. ఎందుకు ఇలా వేయించుకున్నారు? జగన్ అంటే మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి, జగన్ అన్న సిద్ధం అన్నాడు కాబట్టి మేము కూడా జగన్ అంటే మేము సిద్ధంగా ఉన్నాం. ఎంతమంది వచ్చినా పొత్తు పెట్టుకుని వచ్చినా మీరు అందరూ ఉంటారంటారు జగన్ కి? జగన్ అన్న వెంటనే నడుస్తాం. పవన్ కళ్యాణ్ వెనకే ఉన్నారంటున్నారు. ఉంటారు పవన్ కళ్యాణ్ యూత్ అంతా నాకే ఉంది, ఆడవాళ్ళందరూ నాకే సపోర్ట్ చేస్తున్నారు. ఆడవాళ్ళు ఉండని ఇంకెవరైనా ఉండని జగన్ అన్నకి మేము ఉన్నాం. జగన్ కి తోడుంటారంటారా? జగన్ అన్న మా వరకు జగన్ అన్నకి తోడుగానే ఉంటాం. పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తది. రాబోయే ఎలక్షన్ లో ముఖ్యమంత్రి గారు మనవడు జగన్మోహన్ రెడ్డి. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. దేనికి జగన్ అంత అభిమానం? ఎందుకు? అన్ని సంక్షేమాలు బాగా చేశాడు కాబట్టి నువ్వు నేను అన్ని లేకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ 4వ పిల్లం అంటున్నాడు కదా జగన్. 20 అంటాడు అట్టాడు. పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ పాతాళంలో పంపిస్తాను అంటున్నాడు కదా జగన్. పంపిస్తాడు. వాడు సీట్ వాడు గెలుచుకోమను. ఒక సీట్కి ఆంధ్ర ఏడా వాడికి ఒక సీటు కూడా రాదు. మరి బీజేపీ పొత్తు పెట్టుకుని వస్తుంది కదా. పొత్తు అవసరం లేదు, ఊరు పొత్తు అవసరం లేదు. ఈ పులికి ఎవరు పొత్తు పని లేదు. పులివెందుల పులి జగన్. ఎంతమంది వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఈసారి?
వస్తారు 10 లక్షల పైన వస్తారు. ఎందుకు ఇంతమంది లక్షల్లో ఎందుకు వస్తారు? వస్తారంటారు నిజమే. చూడాలి చూడు కాసేపటికి చూడు. ఆ ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? వస్తాయి 125 130. మరి మీలాంటి వాళ్ళకి పింఛన్ ఇచ్చే వాళ్ళకి 4,000 చేస్తా అన్నాడు కదా చంద్రబాబు నాయుడు. అవి చేసేవి కాదు సచ్చాయి కాదు. ఆ ఈ చెరువులోనే తిరుగుతుంది కదా, సొంత చెల్లెలేదు. వేస్తేగా వైఎస్ఆర్సీపీ ఆమెకి సీట్ ఇవ్వలేదని ఆమె వేస్ట్ తిరగటం. ఆడ తెలంగాణ ఏమైనా తీసి వచ్చింది? తెలంగాణ లేదు, ఏడు అసలు ఏ ఉండదు. వైఎస్ఆర్సీపీ అంటారు. రాబోయే ఎలక్షన్ లో ఎలా ఉంటది అంటారు? ఎలక్షన్ ఎలా ఉండబోతుంది అంటారు? ఒక చూస్తుంటే అందరూ పొత్తు పెట్టుకుని వస్తున్నారు. పొత్తు వచ్చినా ఏది పెట్టుకొని వచ్చినా, పొత్తులు వచ్చినా ఏది పెట్టుకొని వచ్చినా వచ్చేది జగనే. ఎంతమంది వచ్చినా ఏం పీక్కొనేది ఏమి లేదు. అది మరి జగన్ సంక్షేమాలు అయ్యా చేస్తాయి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకొని వచ్చి జగన్ ఓడిద్దామని ఒకే సంకల్పంతో రాష్ట్రం అంతా ఏం పీక్కోలేరు, ఏం చేయలేరు. వచ్చేది జగనే. అది చూసారు కదా, చంద్రబాబు నాయుడు పరిపాలన చూసారు కదా, ఏం చేశాడు, ఏం మంచి పరిస్థితి చెప్పాను, బలాన్ని చేశానని చెప్పి ధైర్యంగా వచ్చి ముందు చెప్పాను. చెప్పే దమ్ము లేదుగా. నేను పథకం చేశా, నాకు ఓటేయండి అనే దమ్ము లేదు, ఏమీ లేదు. రుణమాఫీ అన్నాడు, జనాల్ని మోసం ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఏ రుణమాఫీ చేశాడు? బంగారం రుణమాఫీ అన్నాడు, బంగారం తీలా. బాబుతో జాబ్ అన్నాడు, జాబు లేదు. ఇంటికి నిరుద్యోగ వృత్తి అన్నాడు, ఏది లేదు. అన్ని తొంగలు దొక్కాడు. జగన్ వచ్చాడు, ప్రతి మాట ఇచ్చిన మాట కంటే మిన్నంగా 99% జగన్మోహన్ రెడ్డి చేశాడు. వచ్చేది మటుకు జగనే. అంతే, జగన్ కొట్టినాడు లేడు. నంబర్ 1 జగన్. వచ్చేది మటు జగనే. రుణమాఫీ చేసి కూడా జగనే. పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా, నీ అంతు చూస్తాను, నీ ఏమి చేయలేరు, ఏమి చూడలేదు, చేయలేరు. పాతాళాలకు పంపిస్తాను. వీడు పోవడం పాతాల్లోకి, వీడు పోవడం పాతాల్లోకి. ఆయన పోడు, వీడు పోతారు ముందు. అది